వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన యొక్క ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మన ఛానల్లో మెయిన్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచి మన ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి 30 డేస్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎటువంటి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, మీరు ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఫెయిల్ అయినా, మీరు హెల్త్ పరంగా, మనీ పరంగా, కెరియర్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీ కెరియర్ లో ఏంటంటే గ్రో లేకపోతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా బయటికి రావాలో తెలియకుండా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ యొక్క డే లో ఈవినింగ్ 8 PM మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం పడుతుంది. మీరు ఈ వీడియో డైలీ 10 minutes వీడియో ఉంటుంది. 10 minutes సిరీస్ ని 30 days కనుక ఫాలో అయినట్లయితే ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. మీరు ఏ ఏరియాలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా దాని నుంచి ఎలా బయటికి రావచ్చు అన్న విషయాలు కంప్లీట్ గా మీరు నేర్చుకోబోతారు. ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ యొక్క కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మీ లైఫ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఈజీగా ప్రాబ్లమ్స్ బయటికి రావడానికి? ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, ప్లీజ్ టైప్ ఎస్. బై ద వే, మై నేమ్ ఇస్ శ్రీనివాస్ బుద్ధ, ఐఎమ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి 30 days అనేది సిరీస్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ మొత్తాన్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతాను. మీరు కనుక ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పే అసైన్మెంట్ ని ప్లీజ్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పటి వరకు మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ టెక్నిక్ ని యూజ్ చేసి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మీ నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా దాని నుంచి ఈజీగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు, గ్రాట్యూడ్ చెప్పగలుగుతారు, గ్రాట్యూడ్ చేసుకోగలుగుతారు, అఫర్మేషన్స్ మీది మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు, విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోగలుగుతారు, వాటర్ బాటిల్ టెక్నిక్, మిర్రర్ టెక్నిక్, పిల్లో టెక్నిక్, ఇలాంటి టెక్నిక్స్ అనేవి చాలా టెక్నిక్స్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీటిని ఇంప్లిమెంటేషన్ చేయండి, ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. మరి ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఫస్ట్ వీడియో. ఈ రోజు మన ఫస్ట్ డే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కంప్లీట్ గా జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా అర్థం ఎలా చేసుకోవాల విషయాల గురించి మనం టీచ్ చేయబోతున్నాం. మరి ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేస్తే మన లైఫ్ లో సక్సెస్ వస్తామని చెప్పి చూస్తారు. మీరు గనక ఇప్పటి వరకు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నా లైఫ్ లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా, అది హెల్త్ పరంగా అయినా, రిలేషన్షిప్ అయినా, మనీ పరంగా మీరు ఫేస్ చేస్తున్న, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏ చిన్న సిచ్యువేషన్ అయినా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ సోల్ జర్నీలో ఏ చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మీరు పాస్ట్ లో అంటే నిన్నటి వరకు మొన్నటి వరకు ఇయర్స్ అంటే 2 years నుంచి 3 years నుంచి వెళ్ళి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క థాట్స్, మీ యొక్క వర్డ్స్, మీ యొక్క ఫీలింగ్స్, మీరు తీసుకున్న యాక్షన్స్, అవన్నీ యూనివర్స్ నుంచి వచ్చిన రిజల్ట్ అనేది మీరు ఏవైతే మీరు యూనివర్స్ పంపించారో అని వచ్చిన రిజల్టే ఈ రోజు మీకున్న హ్యాపీనెస్, ఈ రోజు మీకున్న డిప్రెషన్, ఈ రోజు మీకున్న హెల్త్ ఇష్యూస్, ఈ రోజు మీరు ఫేస్ చేస్తున్న మనీ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి నిన్న మీరు చేసిన థాట్స్, మీరు తెలిసి తెలియక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ప్యాటర్న్స్ లో మీ వైబ్రేషన్స్ అనేది లోలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ లెవెల్సే ఈ రోజు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది అగ్రి చేస్తారు? నిన్న మీరు ఏ వర్క్ అయితే చేశారో దాని యొక్క రిజల్ట్ ఈ రోజు పొందడం జరుగుతుంది. మరి నేను కాన్షియస్ గానే ఉంటున్నాను, నేను ఎంతో రైట్ గానే ఉంటున్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడట్లేదు, అయినా కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీరు కనుక సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఎందుకోసం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేవి ఆ లెవెల్లో ఉన్నవి. మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లోలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. అలా నెగిటివ్ అనేది తొందరగా అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మరి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా అట్రాక్ట్ కాకూడదు, దాని నుంచి ఎలా బయటికి రావడానికి ఫర్దర్ గా మనం నేర్చుకుంటాం. మెయిన్ గా ఇంటెన్షన్ సెట్ చేసుకోండి. ఈ రోజు ఈ ఫస్ట్ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో మెయిన్ ఎజెండా ఏంటంటే, ఈ రోజు నుంచి నేను నా లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ దీని నుంచి ఎలా బయటికి రావాలో విషయాలు నేర్చుకుంటున్నాను. మరి నేను ఫస్ట్ నేను ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంటెన్షన్. మరి ఎలా తెలుసుకోవాలని నేను చూస్తున్నట్లయితే చాలా ఏరియాస్ ఉంటాయి మన లైఫ్ లో. మన హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం, కెరీర్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం, ఫ్రీక్వెన్సీ లెవెల్లో డౌన్ అవుతుంటాం. ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలను చూస్తూ 10 random ప్రిన్సిపల్స్ ఉంటాయి. డైలీ 200% డైలీ మీరు ఖచ్చితంగా ఈ 10 random ప్రిన్సిపల్స్ ని ఫాలో కావాలి. ఈ 10 ప్రిన్సిపల్స్ ని కనుక ఫాలో అయినట్లయితే మీ యొక్క డే అనేది స్టార్టింగ్ అనేది ప్రొడక్టివిటీగా స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు మీరు చేయవలసింది ఏంటంటే, మీరు డే ఎండ్ ఆఫ్ ద డే, మీరు నైట్ నిద్రపోయే ముందు ఎటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటున్నారో, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 15 minutes అనేది ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటున్నారో అనేది మీ డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి
నైట్ నిద్రపోయే ముందే రేపటి మీ యొక్క మైండ్ సెట్ ని ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకొని నిద్రపోండి. మీకు నేను డిస్క్రిప్షన్ లో మీకు అఫర్మేషన్స్ ఎలా చేయాలన్న విషయాల గురించి ఇస్తాను. అఫర్మేషన్స్ అనేది రీడ్ చేసి నిద్రపోండి. నిద్రపోయిన తర్వాత మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ డే మీరు ఎన్నిటికి నిద్ర లేస్తే అని 5 కావచ్చు, 6 కావచ్చు. మీ యొక్క అలవాటు, మీ యొక్క హ్యాబిట్, మీరు నైట్ ఎలా వర్క్ చేస్తున్నారు, మీ యొక్క ఎలాంటి టైంలో ఏ టైంలో నిద్రపోతున్నారో ఆ టైంని మీరు ఫేవర్ గా చూసుకొని మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ డే మీరు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ గ్రాటిట్యూడ్ తో మీ డేని స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే ఇంట్రడక్షన్ మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకుంటున్నాం. తర్వాత గ్రాటిట్యూడ్ అంటే ఏంటి విషయం తెలుసుకుంటారు మీరు ఫర్దర్ గా. కానీ ప్రజెంట్ అయితే ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోండి. మీరు ఏ ఇష్యూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం బంద్ చేయండి. ఈరోజు మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా పెంచుకోవాలన్న విషయాల గురించి ఆలోచించండి. ఇంటెన్షన్ సెట్ చేసుకోండి. ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాడు, గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేశారు. గ్రాటిట్యూడ్ వేడికి చెప్పాలని చెప్పి చూస్తారు. మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మీరు పడుకున్న బెడ్ కావచ్చు, బెడ్షీట్ కావచ్చు, లైట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇలా ప్రతి చిన్నదానికండి మీరు మార్నింగ్ నిద్ర లేచారు. నిద్ర లేచిన వెంటనే మీ బెడ్షీట్ ని ఫోల్డ్ చేశారు, దానికి థ్యాంక్ యూ చెప్పారు. ఎందుకంటే ఆ బెడ్షీట్ కూడా లేని పీపుల్స్ ఉన్నారు ఈ సమాజంలో. కనీసం పడుకోవడానికి బెడ్ లేని పీపుల్స్ ఉన్నారు. కనీసం లేచిన లైట్ లేని పీపుల్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా మన ఇండియాలో కనీసం కరెంట్ వసతులు లేని పీపుల్స్ ఉన్నారు. మార్నింగ్ మన బాత్రూమ్కి వెళ్తున్న వెంటనే మన వాష్రూమ్ లో వాటర్ రాక బయట బకెట్లతో తీసుకెళ్లే పీపుల్స్ ఉంటారు. మీకు కనీసం వాటర్ అన్నీ ఉన్నాయి, దానికి కనీసం పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది, వాటికి కూడా గ్రాట్యూడ్ చెప్పాలి. వాటికి కూడా గ్రాట్యూడ్ చెప్పాలంటే 100% చెప్పాలి. ఎందుకోసం అంటే వాటి ద్వారా మీరు హెల్ప్ పొందుతున్నారు, సేవలు పొందుతున్నారు కాబట్టి 100% వాటికి కూడా గ్రాట్యూడ్ చెప్పాలి. తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరితో మీరు డే స్టార్ట్ చేసిన మాట్లాడుతున్న వాళ్ళతో థ్యాంక్ యూ, హెల్త్ఫుల్ గా, హ్యాపీగా, చిరునవ్వుతో సంతోషంగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఆనందంగా ఉన్నప్పుడే ఫ్రీక్వెన్సీ హైలో ఉంటాయి. మీరు చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు ఆకలి కూడా వేయదు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ హైలో ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది బాడీలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఆనందంగా అంత సంతోషంగా ఉంటాం. అలా స్టార్ట్ చేయండి. అలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫర్దర్ గా ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్ గా మీకు 1-to-1 కావాలనుకుంటే ఈ కింద ఉన్న ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో నా యొక్క విఐపి గ్రూప్ ఉంది, వాట్సాప్ కమెంట్, అందులో జాయిన్ కండి. నాకు అప్కమింగ్ వెబినార్ లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా నాలెడ్జ్ షేర్ చేస్తాను. అక్కడ ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు పెయిడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ పెయిడ్ కమ్యూనిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను పర్సనల్ గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ కోచింగ్ అనేది 11 సీక్రెట్స్ ఉంటాయి, 44 సీక్రెట్స్ ఉంటాయి. అవన్నీ నేను అక్కడ టీచ్ చేస్తాను. పర్సనల్ గా టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. రికార్డింగ్ సెక్షన్స్ ఉంటాయి, లైవ్ సెక్షన్స్ ఉంటాయి, లైఫ్ టైం లైవ్ సెక్షన్స్ ఉంటాయి. అటెండ్ అయినట్టయితే మీరు ఓన్ గా మీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని డే అనే షెడ్యూల్ అనేది నేను సెట్ చేస్తాను. మీరు అనుకున్న విధంగా మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ సెట్ చేసుకొని ఈజీగా మీ లైఫ్ లో ముందుకెళ్తుంటారు. అలా సెట్ చేసుకుంటారు. అలా సెట్ చేసుకుంటే థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనం అలా సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్ విజన్ బోర్డ్ చూడండి. అఫర్మేషన్స్, విజువలైజేషన్, విజన్ బోర్డ్ చూస్తారు. తర్వాత వచ్చేసి మీరు మీ లైఫ్ లో మీరు డే స్టార్ట్ చేసినప్పుడు వన్ థింగ్ ఏంటి, మీరు డేలో స్టార్ట్ చేసినప్పుడు వన్ థింగ్ ఏంటి అనేది సెట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఓపెన్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్, ఏదైనా ఒక మెడిటేషన్ చేస్తూ మీ డే అనేది స్టార్ట్ చేయండి. ఇలా మీ డైలీ స్టార్ట్ చేస్తూ మీ లైఫ్ స్టైల్లో మీ యొక్క గోల్ పర్పస్ గా ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయాలు మనం రేపటి సెక్షన్ లో మన గ్రాటిట్యూడ్ గురించి ఎక్కడ ఎలా చెప్పాలని కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రోజు వచ్చేసి ఇంట్రడక్షన్. రేపటి నుంచి 30 డేస్ మన లైవ్ లో మన క్లాస్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. 30 డేస్ సిరీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 200% మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ని యూజ్ చేసి మీరు బయటికి రావచ్చు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. మరొక వీడియోలో రేపు మార్నింగ్ మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.